సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా? హిందూ దేవీ దేవతల పైన చాలా అభ్యంతరకర వ్యాఖ్యలు, సీతాదేవి ద్రౌపదిని ఉద్దేశించి నీచమైన కామెంట్లు, అన్వేష్ చేసిన కామెంట్స్ పైన జనాలు రగిలిపోతూ ఉన్నారు. అన్వేష్ను అరెస్ట్ చేయాలని డిమాండ్లు వ్యక్తమవుతూ ఉన్నాయి. నా అన్వేషణ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు వేలాది మంది జనం. 2 రోజుల్లోనే నా అన్వేషణ ఛానల్ని 60,000 మంది అన్సబ్స్క్రైబ్ చేశారంట. 60,000 మంది ఆయనని అన్ఫాలో కొట్టేశారు, అన్సబ్స్క్రైబ్ చేశారు. ఇటువంటి దరిద్రాన్ని, ఇటువంటి నీచాన్ని, వీడు మాట్లాడే బెదవ మాటల్ని, పిచ్చి మాటల్ని మాకు వద్దు అని చెప్పి చాలామంది అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారంట. ఆయన వీడియోలో ఇంకా కొన్ని వీడియోలు మేము చూపించలేకపోతాం డ్యూ టు సమ్ రెస్ట్రిక్షన్స్. 14 ఏళ్ళ అమ్మాయిని కూడా నేను వాడుకున్నానని చెప్పి వీడియోలో మాట్లాడుకొచ్చాడు. చాలా మందిని దురుద్దేశంతో, పిచ్చి మాటలతో, వెర్రి మాటలతో, గలీజ్ మాటలతో సంబోధిస్తూ మాట్లాడుకొచ్చాడు. సీతాదేవి ద్రౌపది గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు హిందూ సంఘాలని ఆగ్రహానికి గురి చేస్తూ ఉన్నాయి.